నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పులిగడ్డ పెనుమూడి వంతెన నేను పూర్తి చేయలేకపోయానయ్యా. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. గాంధేయవాది, ప్రజాసేవకుడు మండలి వెంకటకృష్ణారావు జీవిత కథ ఆధారంగా తెనాలిలో ప్రదర్శించిన మహాపురుషుడు మండలి నాటకం విజయవంతమైంది. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారు శనివారం రాత్రి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నాటికను ప్రదర్శించారు. తెనాలిలో తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో నాటకం ప్రదర్శించగా కళాభిమానులు భారీ సంఖ్యలో కళాక్షేత్రానికి తరలివచ్చారు. సాయంత్రం నాటక ప్రదర్శనకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మండల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కొత్త సుబ్రహ్మణ్యం, నాటక డిజిటల్ క్రియేషన్స్ టిఎస్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే వేదికపై ఎన్ఆర్ఐ డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి తరపున తుమ్మల కిషోర్ కుమార్, ఏఎస్ఆర్ ఫౌండేషన్ అరవ రామకృష్ణకు విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేశారు. బొల్లిమంత ఫౌండేషన్ నిర్వాహకులు చందు సుబ్బారావు, బొల్లిమంత కృష్ణ పర్యవేక్షించారు. అనంతరం నాటక ప్రదర్శన ప్రారంభం కాగా మండలి వంశ చరిత్ర మొదలు స్వాతంత్రోద్యమం, కాంగ్రెస్ రాజకీయాలు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, దివిసీమ అభివృద్ధి ప్రదాతగా చివరి వరకు ఆయన ప్రజాక్షేమం కోసం పనిచేసిన తీరు, ఇలా కొన్ని దశాబ్దాల సమకాలీన చరిత్రను ప్రేక్షకుల కళ్ళకు కట్టారు. రంగాలంకరణలో సెట్టింగులతో పని లేకుండా ప్రతి సన్నివేశానికి తగినట్లుగా పాత్రధారుల వెనక తెరపై సినిమాలా సాగిపోయేలా తీర్చిదిద్దిన ఏఐ నైపుణ్యం ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సామాన్య రైతుల నుంచి మండలి సహధర్మచారిణి పాత్ర వరకు నటీనటులంతా పాత్రోచితంగా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. 4 దశల జీవితంలో నడి వయసు వెంకటకృష్ణారావుగా నటించిన గంగోత్రి సాయి ఆ పాత్రకు న్యాయం చేశారు. 1977 నవంబర్ 18న దివిసీమ ఉప్పిన ఆనాటి విషాదాల్ని, మండలి చేసిన సేవలను రంగస్థలంపై ప్రదర్శించిన తీరు చూసి ప్రేక్షకుల కళ్ళు చెమర్చాయి. మనసును హత్తుకునే సంభాషణలతో రచయిత దీర్ఘాశివి విజయభాస్కర్ తన అనుభవాన్ని చాటుకున్నారు. ముందు తెలుసుకున్నప్పుడు నేను కూడా నివ్వెరపోయాను, నిశ్చేష్టున్నాను. ఎటువంటి వేషకాలకు పోకుండా అతి సామాన్యంగా మనతో పాటు కలిసి తిరిగే మండలి కుటుంబం తాలూకు మూలాలు ఇంత ఘనమైనవా, ఇంత ఉన్నతమైన తెలుసుకుని నేను కూడా ఆశ్చర్యపోయానంటే నమ్మమ్మా. అయితే ఆలస్యంగా గురుగారు, తొందరగా చెప్పండి. చెప్తాను. అక్కడే ఒంటి చేత్తో ఆ గజలంగాలని చాలా చిత్తకొట్టి బయట పంపించారు. ఆ వెంకటాచలం గారి కుమారుడు వెంకటప్పయ్య గారు, ఈ వెంకటప్పయ్య గారు రెండో కుమారుడు వెంకటరామయ్య గారు, ఆ వెంకటరామయ్య గారు మూడో కుమారుడే మన అమ్మాయి. నీకు తొందర ఎక్కువ అమ్మాయి, అప్పుడే నువ్వు ప్రస్థానం వచ్చేసావు. అది ఇంకా 19వ శతాబ్దంలోనే ఉంది. ఈ మధ్యలో మండలి వంశంలో ఒక రాజకీయ మహర్షి, ప్రజాసేవ దురంధరుడు, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం లాంటి ఒక మహా. ఏ సమస్యకు చావు పరిష్కారం కాదు. నేనున్నాను, మీరంతా ధైర్యంగా ఉండండి. మన దేశంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, రైతుకు భూమితో ఏర్పడిన ఒక మానసిక అనుబంధం. అయ్యా నేనంటే మాకు ఇష్టం అయ్యా. అనేది నాయనకు ఉపయోగపడకూడదు, అదేదో ప్రజలకే ఉపయోగపడాలి. వెళ్ళినాడు చూడండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ఇంటి తరపు తెలిసే ఉంటాయి. ఇలా
ఇలాంటి పనులు అసలు ఉన్నాయి. వెళ్ళండి. మాకు ఈ భూములు ఊరికే రావాలండి. ఈ పూర్వీకులు అవునండి. వారికి ఎలా వచ్చాయి? మా పూర్వీకుల నుంచి మరి వారికి ఎలా వచ్చాయి? మరి వారికి చూడండి, ఇలా తలుచుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట అంగుళం భూమి కూడా లేని నిరుపేదైనటువంటి మన పూర్వీకుడు కనిపిస్తారండి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రముఖ సంఘ సేవకురాలు మానవతామూర్తి మదర్ టెరిసా అప్పుడు దివ్యసీమలో స్వయంగా మహాత్మా గాంధీ అనేవి ప్రభాకర్ విడుసీమలోనే ఉండి ఎన్నో సేవలు అందించారు. దానికి నువ్వు నేను కారణం కాదు కదా. అయినా మంత్రి పదవిని ఏనాడైనా పదవి అనుకున్నావా? దాన్ని ఒక బాధ్యతగా భావించావు. కానీ సార్, కృష్ణారావు, ఏం మాట్లాడుతూ నీ శ్రమ, నీ కష్టం, నీ ఆవేదన ఏ ఒక వ్యక్తి కోసం, ఏ ఒక కుటుంబం కోసం అనుకుంటున్నావా? ఈ మొత్తం దివసీమ కోసం. అయినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ అధినేతగా నేను నీ చేతులు మరింత శక్తివంతం చేయాలయా? లేదు సార్, నా రాజీనామా అంగీకరించారు సార్. కృష్ణారావు, ఏం మాట్లాడకు. నీలాంటి మంత్రి పదవి కూడా కేవలం తెలుగుతత్వాలయా? నీ రాజీనామా మీద పట్టుదల వదులుకోవాలి. ఇదిగో ఎప్పటి నుంచి నీ పునరావాస శాఖ బాధ్యత కూడా అప్పగిస్తున్నాయా? కదా ముప్పై వేలు నువ్వే నాకు స్వయంగా చూపించు కదా. నిజమే, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పులిగడ్డ తినుమూడి వంతెన నేను పూర్తి చేయలేకపోయానయ్యా. తప్పకుండా కుమారెడ్డి వారు మంత్రుల్ని అధికారుల్ని సమన్వయపరిచి మనందరి సమిష్టి దృష్టితో పులిగడ్డ వంతెన పూర్తి చేసే బాధ్యత నాది. మీరు ప్రశాంతంగా ఇక దీని గురించి ఆలోచించారు. మరి మొట్టమొదటిసారిగా నాటక చరిత్రలో ఏఐని ఉపయోగించి ఈ నాటకాన్ని తయారు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక 7 ప్రదర్శనలు ఇచ్చారు. ఏఐ ఉపయోగించి డిజిటలైజేషన్ చేశారు కాబట్టి ఈ నాటకం కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ కూడా ప్రదర్శించడానికి బొల్లిముంత శివరామకృష్ణ గారికి, మండలి వెంకటకృష్ణారావు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము నేటి తరానికే కాకుండా రాబోయే తరాలకి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా మండలి వెంకటకృష్ణారావు గారు చరిత్రలో ఒక పేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన జీవితాన్ని ప్రజలందరికీ తెలియపరచాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా తక్కువ టైంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి మీ అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీకు మనసా వాచ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రోగ్రాము పెడదాం అనుకోగానే గంగోత్రి సాయి గారు నాకు 2 నెలల నుంచి అడుగుతున్నారు. కాకపోతే ఆ సందర్భానుసారంగా ఇప్పుడు పెడదాం అనుకున్నాము. రాజా గారికి మొట్టమొదటిసారి చెప్పగానే పెట్టేయండి అన్నారు. గౌరవ మంత్రివర్యులు గారిని కూడా కలిశాము. వారు మనం అందరం చూసాం, ప్రత్యక్షంగా మనం కూడా వారి ఆవేదనను పంచుకున్నాం. ఆ కార్యక్రమం ఉండటం వల్ల వారిని గట్టిగా అడగలేకపోయాం. కానీ ఈ రోజున వారే ఫోన్ చేసి స్వయంగా నేను జనాలు వస్తున్నాను, నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాను అంటాం. సార్, మీ ఎడల మా కృతజ్ఞతని కొనసాగించుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు రాజా గారు, బుద్ధిప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉంటే అవి చాలా అనుకూలంగా, అందంగా కూడా చాలా ఆదరాభిమానాలతో కూడా ఉంటాయి. ప్రజలకి సందేశాత్మకంగాను ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఒక మెసేజ్ని మీ ద్వారా అందిస్తే అది 10 మందికి ఎక్కువగా చేరుతుందనేటువంటిది మా అభిలాష. ఈ రోజున ఈ నాటకమే ఇక్కడ హీరో, కథానాయకుడు అన్నీ కూడా. ఒక తరం ఇంకో తరానికి ఏమిస్తుంది అంటే, ఒక తరం ఇంకో తరానికి
గత చరిత్రని అనుభవంతో భవిష్యత్తుకి పునాది వేయమని చెప్తే ఆ పునాదుల మీద సౌధవాన్ని నిర్మించినటువంటి వ్యక్తి మండల భద్రప్రసాద్. ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క కలయిక ఈ సమాజానికి అవసరం, నేటి సమాజానికి మరి ముఖ్యంగా అవసరం. అలాంటి ఈ సందర్భం మండలి వెంకటకృష్ణారావు గారి జయంతి ఉత్సవాల్ని ఇంత గొప్పగా ఒక సందేశాన్ని ఇవ్వగలిగినటువంటి ఈ నాటికలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర స్వాగతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మాకు చూపించి మళ్ళీ మండలి వెంకటకృష్ణారావు గారిని మా కళ్ళ ముందు నిలబెట్టినటువంటి సుబ్బారావు గారు, చంద్ర సాంబశివరావు గారు, బొల్లిమంత కృష్ణ గారు, వారి బృందం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి కార్యక్రమం చేపట్టి ఇక్కడ ప్రదర్శనకు ముందుకు రాకపోతే మేము చూసే భాగ్యం కలిగేది కాదు. ఆ తర్వాత మాకు కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని కదిలించి మా కర్తవ్యాన్ని రాజకీయ నాయకులుగా చివరి దశలో ఉన్న నాలాంటి వాళ్ళు సైతం వారిని ఆదర్శంగా తీసుకునేదానికి మరోసారి అవకాశం కల్పించిన నటీనటులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాతే రాజకీయ నాయకుల ప్రస్తావన తీసుకొస్తున్నాను. రాజా గారు కానీ, బుద్ధప్రసాద్ గారు కానీ, ఇంకా ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ వారందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు మనోహర్ గారు కూడా ఇందాక వచ్చి వెళ్ళారు. ధన్యవాదాలు అందరికీ కూడా. మండల గారితో నన్నపనేని వెంకట్రావు గారి మూలంగా మాకు సాన్నిహిత సంబంధం ఉంది. తండ్రిలాగా మమ్మల్ని అందరినీ అమ్మ అని పిలిచేవారు. ఆయన పిలుపుని అందుకున్న నన్నపనేని వెంకట్రావు గారి యొక్క ప్రోత్సాహంతో ఆ రోజున 6 సార్లు అక్కడికి అమరిగడ్డకు మేము వెళ్ళడం జరిగింది. మండలి కృష్ణరావు గారు చూపించిన మార్గం ప్రజాసేవ, కృష్ణరావు గారు చూపించింది నిస్వార్థ ప్రజాసేవ. ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలేని రాజకీయం, ఇవన్నీ కూడా మరొక్కసారి అందరూ కూడా అలవర్చుకోవాలని వారి బాటలో మీరు నాన్నగారు మీకు ఏ విధంగా చెప్పారో దాన్ని నిలబెడుతున్నారు. మీరు బుద్ధప్రసాద్ గారు హైదరాబాద్లోనే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడ పెట్టినా కూడా వారి నాన్నగారి యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఈ రోజున మహానటుడు మహాపురుషుడు మండలి వెంకటకృష్ణ మండలి నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించినందుకు ముందుగా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బుల్లమంత శివరామకృష్ణ గారు కమ్యూనిస్ట్ నాయకుడు, మా నాన్నగారు కాంగ్రెస్ నాయకుడు. కానీ వారిద్దరి మధ్య చాలా అనుబంధం ఉండేది. బుల్లమంత శివరామకృష్ణ అవనిగడ్డ వస్తే తప్పనిసరిగా మా నాన్నగారిని కలిసి వారితో మాట్లాడి వెళ్తూ ఉండేవారు. ఆ రకంగా నాకు ఆనాటి నుంచి కూడా వారితో చాలా ప్రత్యక్ష పరిచయం ఉంది. ప్రత్యేకించి తాపి ధర్మారావు గారు జయంతి చేయాలని చెప్పాను. ఒక రోజు ప్రత్యేకించి నా దగ్గరికి వచ్చారు అవనిగడ్డ. ఆ రోజుల్లో ఆయన మహారచయిత. అప్పుడే మనుషులు మారాలి లాంటి సినిమాల్లో ఆయన ఒక బ్రహ్మాండమైన సంభాషణలు ఎంత ప్రఖ్యాతి చెందని చెప్పడానికి లేదు. కానీ అలాంటి సమయంలో బుల్లమంత శివరామకృష్ణ గారు వస్తే ఆయన ఎంత ఎలా ఉంటాడని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండేవాడిని. కానీ సాదా సీదాగా ఈయన అనిపించే విధంగా అంత నిరాడంబరంగా వచ్చిన వ్యక్తి బుల్లమంత శివరామకృష్ణ గారు. ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఇందాక మీరు ఈ నాటకంలో విద్యార్థి నాయకుడిగా మా నాన్నగారు స్వాతంత్ర రోజుల్లో పాల్గొన్న సంఘటనలు చూశాను. అయితే ఆయన అరెస్ట్ కాలేదు, ఎందుకంటే ఆయన మైనర్ కొంచెం ఇక్కడ పెద్ద వయసులో చూపించారు. కానీ చిన్న హై స్కూల్ చదువుతున్న పర్వాడు ఆయన పట్టుకొని ఆ రోజున పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఇక్కడ వాస్తవం జరిగిందంటే మా తాతగారు తమ్ముడు ఒక ఆయన కర్ణంగా ఉండేవాడు. మన కర్ణం గారి అబ్బాయి అని చెప్పంటే కొట్టి పంపించేసాను. అంతకని జైలుకి తీసుకెళ్ళా మైనర్. అయితే అక్కడ విశేషం ఏంటంటే ఆ రోజున రాష్ట్ర విద్యార్థి కాంగ్రెస్లో ఆలపాటి శివరామకృష్ణ గారు, మండలి వెంకటకృష్ణ గారు ఇద్దరు కలిసి పనిచేశారు. ఆలపాటి శివరామకృష్ణ గారు ఆంధ్ర విద్యార్థిని ఒక పత్రిక నడిపేవాళ్ళు. ఎంతమంది తెలుసో తెలియదు, చాలా అద్భుతమైన పత్రిక. ఆ పత్రికలో అది నా ఇక్కడ వేటపాలెం లైబ్రరీలో చూశాను. మా నాన్నగారు BA చదువుతూ డిటెన్షన్ ఉద్యమం చేస్తూ బందరు విద్యార్థుల సమ్మె అని చెప్పి వ్యాసం ఆంధ్ర విద్యార్థులు ప్రచురితమైంది శివరామకృష్ణ గారు దాంట్లో.
విడుదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.